హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యేందుకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వచ్చిన రేవంత్ ను మళ్లీ వెనక్కి పంపించింది కాంగ్రెస్ హైకమాండ్. మహారాష్ట్ర సదన్లో మాణిక్రావు ఠాకరేతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. కాసేపట్లో కేబినెట్ బెర్త్ ఖరారు చేసే అవకాశం ఉండడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు మధ్యాహ్నం 1:04 సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. సీఎంతో పాటు 6 మంత్రులుగా ప్రమాణం చేస్తారు. స్పీకర్ ఎంపిక తరువాత కేబినెట్ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్పీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలో 3 స్టేజ్లు నిర్మాణం చేపట్టారు. ప్రధాన స్టేజ్ కి ఇరువైపులా 2 వేదికలుంటాయి. ప్రమాణ స్వీకారానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం అందించారు. రేవంత్ రెడ్డి ప్రమాణం తర్వాత కాంగ్రెస్ కృతజ్ఞతా సభ ఉంటుంది. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎల్బీ స్టేడియంలో తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందన్నారు. ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలని రేవంత్ కోరారు. రేపు తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించారు రేవంత్ రెడ్డి. తొలుత కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. హైదరాబాద్ లో రేపటి ప్రమాణ స్వీకారానికి రావాలని స్వయంగా ఖర్గేను ఆహ్వానించారు. ఖర్గేతో భేటీ అనంతరం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా నివాసం 10 జన్పద్ కు రేవంత్ రెడ్డి తరలి వెళ్లారు. అప్పటికే సోనియా గాంధీ పార్లమెంట్ కు వెళ్లడంతో అక్కడే ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంకను కలిశారు. రేపటి ప్రమాణ స్వీకారానికి రావాలని వాళ్ళిద్దరిని ఆహ్వానించారు. ఆ తర్వాత పార్లమెంట్ కు వెళ్లి సోనియా గాంధీని కలిశారు. రేపు హైదరాబాద్ రావాలని కోరారు. తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. తనతో, సోనియాతో, ప్రియాంకతో రేవంత్ ఉన్న ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తుందని, ప్రజల సర్కార్ను నిర్మిస్తుందని రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడాతో రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని హుడా నివాసానికి రేవంత్ వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ ను దీపేందర్ అభినందించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం రేవంత్ పోరాటానికి ప్రతిరూపమని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ముందు పార్లమెంట్కు వచ్చారు రేవంత్ రెడ్డి. అక్కడ కాంగ్రెస్ లోక్సభ చీఫ్ విప్ కె సురేష్ ను కలుసుకున్నారు. రేవంత్ ను పలువురు ఎంపీలు కలుసుకుని అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ పి రాములు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. కొందరు ఎంపీలు రేవంత్ తో సెల్ఫీలు దిగారు. టీ కాంగ్రెస్ నేతల బృందం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసైని కలిశారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు అధికారికంగా రాజ్ భవన్ కు తెలిపారు. సీనియర్ నేత మల్లు రవి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నాయకులు రాజ్ భవన్ కు వచ్చారు. కొత్తగా ఎన్నికైన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని రాజ్ భవన్ కు అందించారు. అలానే రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందని గవర్నర్ కార్యాలయానికి తెలిపారు. తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్పీ స్టేడియంలో భారీ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరు కానుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. 1,00,000 మందికి పైగా ప్రజలు రానుండడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు డీజీపీ రవి గుప్తా. అలాగే సాధారణ ప్రజల కోసం ప్రత్యేక పాస్లు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్ నేత మల్లు రవి పరిశీలిస్తున్నారు. భారీగా తరలివచ్చే ప్రజలకు కావాల్సిన వసతులను ఆయన దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తున్నారు. అధికారులంతా ఎల్బీ స్టేడియంలోనే ఉన్నారు. మంత్రి పదవులు, ఇతర వ్యవహారాలపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పార్టీ కీలక నేత డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తాము సమర్పించాల్సిన నివేదికలన్నీ హైకమాండ్కు సమర్పించామన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చుతామని, అదే తమ ప్రధాన ఎజెండా అని వెల్లడించారు డీకే. సీనియర్ అయిన తనకు మంత్రిమండలిలో స్థానం లభిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఉన్న మల్రెడ్డి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ను కలిశారు. పదవుల కంటే తెలంగాణ ప్రజలే తనకు ముఖ్యమన్నారు. తెలంగాణలో ప్రజాపాలన రాబోతోందని అన్నారు. తెలంగాణ సీఎంను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేశాక పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పెద్దలను కలిసి కేబినెట్ లో చోటు కల్పించాలని కోరారు. ఇక ఎన్నిక ప్రచారం సమయంలో డీకే శివకుమార్ ప్రసంగాలకు అనువాదం చేస్తూ కాబోయే సీఎం రేవంత్ అని ఆ రోజే మొదటిసారి మాట్లాడారు రామ్మోహన్ రెడ్డి.
ఢిల్లీలో డీకేను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. పార్టీ నేతలందరినీ కలవడానికి ఢిల్లీ వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందే అన్నారు మాజీ మంత్రి శ్రీధర్ బాబు. ఢిల్లీలో డీకే శివకుమార్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కలిశారు. పార్టీని కాపాడుకున్న వారికే మంత్రి పదవులు దక్కుతాయన్నారు. అధిష్టానం అన్ని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీలో సీనియర్ గా ఉన్నానని అందుకు తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరానన్నారు ప్రేమ్ సాగర్ రావు. కేబినెట్ కూర్పుపై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీనియర్ లీడర్ని అని మంత్రి పదవి దక్కుతుంది అనే నమ్మకం ఉందని అన్నారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా తెలంగాణ కోసం కొట్లాడానని చెప్పారు. అధిష్టానం తనను తప్పక గుర్తిస్తుంది అన్నారు. కాంగ్రెస్ లో ఏ నిర్ణయమైనా సమిష్టిగానే తీసుకుంటామని, కాంగ్రెస్ లో వన్ మ్యాన్ షో అనేది ఉండదు అన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణలో పార్టీ విజయం కోసం రేవంత్ రెడ్డి చేసిన కృషిని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించిందని సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. అధిష్టానం మాటను ధిక్కరించే సంప్రదాయం కాంగ్రెస్ లో లేదని స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తానన్నారు విహెచ్. ఈ రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానంటున్నారు బండ్ల గణేష్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తనకి ముందే తెలుసు అన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ చాలా కష్టపడ్డారని చెప్పారు. ఇక తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు బండ్ల గణేష్. ఎన్నికల సమయంలో గాంధీ భవన్ లో తనను కలిసిన దివ్యాంగురాలు రజనీని రేపటి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. పీజీ చదివిన రజనీ తనకు ప్రైవేట్ సంస్థలో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డికి తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఉద్యోగ సంతకం రజనీ ఫైల్ పైనే చేస్తానని రేవంత్ ఆ రోజే ఆమెకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో రేపటి ప్రమాణ స్వీకారానికి రావాలని రజనీకి ఆహ్వానం పంపించారు రేవంత్. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో భీమవరంలో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్తూ ఆయన వియంకుడు గొలుగూరి వెంకటరెడ్డి, అతని సోదరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు చింతమడక గ్రామస్తులు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు గ్రామస్తులు పోటెత్తారు. 9 బస్సుల్లో వందలాది మంది చింతమడక వాసులు తరలివచ్చారు. అభిమానులకు కేసీఆర్ అభివాదం చేసి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులతో కాసేపు మాట్లాడారు కేసీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తామన్నారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్, కొంతకాలమే ఉంటుంది అని చెప్పారు. తెలంగాణకున్న ఏకైక గొంతు కేసీఆరే అన్నారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు సహజం, నిరాశ అవసరం లేదు అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ ఉండకపోవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నారని విమర్శించారు. పథకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని, తెలంగాణను నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు రాజా సింగ్. రవీంద్ర భారతిలోని శ్రీనివాస్ గౌడ్ ఛాంబర్ లో ఉన్న ఫర్నిచర్ తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులు ఎలా తరలిస్తారంటూ ధర్నాకు దిగారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ అనుచరులు, ఓయూ విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. సైఫాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఓయూ జేఏసీ నేతలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై తొలిసారి స్పందించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, కేసీఆర్ సారథ్యంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు పువ్వాడ. మరోవైపు కార్యకర్తలు ఎవ్వరూ ఓటమితో అధైర్యపడద్దన్నారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా ఎన్నికలు జరిగాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. కుల మతాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. పరోక్షంగా చంద్రబాబుకు మేలు జరిగిందని అభిప్రాయపడ్డారు. కుతంత్రాలతో బీఆర్ఎస్ ను ఓడించారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే టీడీపీ అని ఆరోపించారు నారాయణ స్వామి. శాసనమండలి సభ్యుడు రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు సతీ సమేతంగా హాజరయ్యారు సీఎం జగన్. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు జగన్ దంపతులు. ఏపీ సీఈఓ మీనాను కలిశారు వైసీపీ మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల్. హైదరాబాద్, ఏపీలో 4,30,264 ఓట్లు కామన్ గా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామన్నారు మంత్రులు. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈఓను కోరామన్నారు. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపి డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరినట్లు చెప్పారు మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల్.
అనంతపురం జిల్లా కేంద్రంలో సప్తగిరి సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వైసీపీ నేతలు పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకించింది. హిందూ సంస్కృతిని రూపుమాపేందుకు టిప్పు సుల్తాన్ హిందువులపై దాడి చేశారని, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. మరోవైపు టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వెనక్కి తగ్గబోమన్నారు వైసీపీ నేతలు. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం జగన్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రంగు మారిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. అలానే చెట్టుకూలి మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి 30 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తక్షణ సాయంగా ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని సూచించారు. తుఫాను తీవ్రతతో రాష్ట్రం అతలాకుతలమై ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. కృష్ణా జిల్లాలో పర్యటించిన మంత్రి కారుమూరి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు పరిశీలించారు. తుఫాన్ వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి కారుమూరి. గుంటూరు జిల్లా నూతక్కిలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను రైతులు పాటించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. రైతులకు నష్టం కలగకుండా సాధ్యమైనంత త్వరగా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. కృష్ణా జిల్లాపై మిషాంగ్ తుఫాను ప్రభావం ఎక్కువగానే ఉంది. తుఫాను కారణంగా పంటలు నీటి మునిగాయి. పంట చేతికొచ్చిన సమయంలో వరి ఇలా నేల కొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రాసులు చూసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. నరసాపురంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. చాలా చోట్ల వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. అటు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తుఫాను ప్రభావంతో చేపల బోట్లు, చేపలు పట్టే వలలు కొట్టుకుపోయాయి. ఒడ్డున కట్టిన 30 బోట్లు ఇసుకలో ఇరుక్కుపోవడంతో ఆందోళనలో ఉన్నారు జాలర్లు. ఒక్కో బోట్ ఖరీదు 1,00,000 పైనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి బోట్లు ఉన్నాయో, ఎవరివి కొట్టుకుపోయావో వెతుక్కునే పనిలో పడ్డారు జాలర్లు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వరద బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోకి భారీగా వరద నీరు చేరింది. గర్భాలయంలోకి వరద నీరు చేరటంతో అరిష్టం అంటున్నారు అర్చకులు. సంప్రోక్షణ చేశాకే భక్తులకు దర్శనం కల్పించాలని వేద పండితులు సూచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సుభాష్ నగర్ లో ఉన్న సాయి హైరైజ్ అపార్ట్మెంట్ గోడ భారీ వర్షాలకు కూలిపోయింది. 5 అంతస్తుల అపార్ట్మెంట్ పక్కనే మరో అపార్ట్మెంట్ కి పునాది వేయడం కోసం ఎక్కువ లోతు తవ్వడంతో కుంగిపోయింది. నిర్లక్ష్యంగా తవ్వకాలు చేపట్టడం వల్లే కుంగిపోయిందంటున్నారు అపార్ట్మెంట్ వాసులు. మిషాంగ్ తుఫాన్ చెన్నైని అతలాకుతలం చేసింది. వరదలకు చెన్నైలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా ప్రాంతాల్లో మోకాలి లోతు నీళ్లు అలానే ఉన్నాయి. ఆహారం కోసం చెన్నై వాసులు అగచాట్లు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో చాపర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చెన్నైని ఆదుకోవాలని కేంద్రాన్ని సాయం కోరారు సీఎం స్టాలిన్. చెన్నైలోని వరద ముంపు ప్రాంతాల్లో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పర్యటించారు. వేలచేరి ఏజీఎస్ కాలనీలో ప్రజలకు సహాయ సామాగ్రిని పంపిణీ చేశారు. ముంపుకు గురైన చాలా మందిని రక్షించామని చెప్పారు. చెన్నైలో పదే పదే ఇలాంటి వరదలు రావడం దురదృష్టకరమన్నారు అన్నామలై. జమ్మూ కశ్మీర్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చి ఎన్నికలు జరిపించే ప్రక్రియ కేంద్రం తొలి అడుగు వేసింది. జమ్మూ కశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో పాటు రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదించింది. దీని ప్రకారం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో అదనంగా 8 సీట్లు చేరుస్తూ మొత్తం 90 సీట్లను ఖరారు చేశారు. ఇందులో పీఓకేకు 24 సీట్లు రిజర్వ్ చేశారు. పాక్ చేసిన 3 యుద్ధాల్లో నిరాశ్రయులైన 41,844 కుటుంబాలకు ఓటు హక్కు కల్పిస్తోంది ఈ బిల్లు. దేశ తొలి ప్రధాని చేసిన తప్పు వల్లే పాక్ ఆక్రమిత కశ్మీర్ అనే సమస్య తలెత్తిందని ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్ షా ఆరోపించడంతో కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది.
జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఓటు హక్కు కల్పించకుండా కేంద్రం ఎన్నికల సంఘం దొంగాటాడుతున్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. కేంద్రాన్ని అడిగితే ఈసీ వైపు చూపిస్తోందని, ఈసీని అడిగితే కేంద్రం వైపు చూపిస్తోందని పుల్వామాలో మండిపడ్డారు ఆయన. కులగణన చేయాలని, జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎందుకు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం లేదని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ప్రశ్నించారు. తెలంగాణకు సీఎం అవుతున్న రేవంత్ రెడ్డి బీసీనా అంటూ లోక్సభలో నిలదీశారు ఆయన. బీసీ సీఎంలైన భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్ ఓడిపోయారని, కాంగ్రెస్ కు ఇప్పుడు బీసీ సీఎం లేరన్నారు నిషికాంత్ దుబే. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన తరువాత ఆ పార్టీకి చెందిన 12 మంది ఎంపీలు తమ లోక్సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో బీజేపీ 12 మంది ఎంపీలను బరిలోకి దించితే వారందరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరి నుంచే 3 రాష్ట్రాలకు సీఎంలను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేయవచ్చని చెబుతున్నారు. ఈ 12 మంది 10 మంది ఎంపీలు బీజేపీ అధ్యక్షుడు నడ్డాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాజాగా గెలిచిన 3 రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులను నియమించనుంది బీజేపీ. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులను ప్రకటించనుంది బీజేపీ అధిష్టానం. ఖండీసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ హత్యకు నిరసనగా రాజస్థాన్ లో సంపూర్ణ బంద్ జరుగుతోంది. పలుచోట్ల ఆందోళనకారులు దుకాణాలను మూసివేయించారు. రాస్తారోకో చేపట్టి వాహనాల్ని అడ్డుకున్నారు. సుఖ్దేవ్ సింగ్ హంతకులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. జైపూర్ తో పాటు పలు ప్రాంతాల్లో సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది.